అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నూతన సంవత్సరం రోజు ఎక్కడ పెట్టిన ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద, అధికారుల ఇళ్ల వద్ద, ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల వద్ద బొకేలు, శాలువాలు తీసుకొని వందలాది మంది క్యూలలో నిలబడిన దృశ్యాలైతే చూసాం. అయితే నెల్లూరు నగరంలో డాడీ యూత్ ఫౌండేషన్ నిర్వాహకుడు కొత్త ఆనంద్, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం నిరుపేదలకు దుప్పెట్లు ఇస్తూ, ఒక ఆహార పొట్లం, వాటర్ బాటిల్ ఇస్తూ కనిపించారు. ప్రస్తుతం ఆయన చేసే కొద్ది సంవత్సరాల నుంచి ఆయన ఒక చిన్న చిరు వ్యాపారి అయినా సంపాదన, ఆయనకు వచ్చే సంపాదనలోనే ప్రతి నెల నిరుపేదలకు, నిరాశ్రయులకు ఆయన అండగా నిలుస్తూ తన వంతుగా సహాయం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మాట్లాడేందుకు అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడదు. నమస్తే ఆనంద్ గారు. నమస్తే సార్. చెప్పండి, మీరు మామూలుగా ఏంటంటే ఒక చిన్న వ్యాపారం చేసుకుంటే ఒక చిన్న ఫ్యామిలీ అయినా మీరు 10 మందికి సహాయం చేయాలి ఉన్న దాంట్లోనే ముందుకు వెళ్తున్నారు. చాలామంది హర్షం వ్యక్తపరుస్తున్నారు. చాలా మంచి వ్యక్తిగా మీకు పేరుంది. అసలు ఆ థాట్ ఎప్పటి నుంచి వచ్చింది మీకు ఈ సేవా కార్యక్రమం? కరోనా కష్టకాలంలో అందరినీ చూసాం సార్. ధనికులను చూసాం, పేదవాళ్ళు చూసాం. ఆ కరోనా వచ్చి అనుభవించిన తర్వాత కూడా మనిషి మారకపోతే ఎంత సంపాదించినా వ్యర్థమే అనే ఒక ఆలోచనతో ఆ రోజు నుండి కరోనా నేర్పించిన గుణపాఠం వేస్తారు ఇది. నాకు సంపాదన చిన్న బండి వ్యాపారం ఉన్నది. దాంట్లోనే నా కుమారుడు, మా ఇల్లాలు, సత్యమణి చేస్తారు మామూలుగా. ఫాస్ట్ ఫుడ్ సార్. ఫాస్ట్ ఫుడ్ సోదర నగర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది ఫాస్ట్ ఫుడ్. ఆ వ్యాపారం చేసుకుంటూ జీవనం గడిపిస్తున్నాం. ఆ రోజుల్లో వచ్చేసి ఆ కష్టాలు చూసి అసలు చాలా భయంకరంగా ఉంది సార్. మీరు కూడా చూస్తుంటారు, చాలా భయంకరంగా ఉంది. ఆ రోజుల్లో కూడా చేయాలనే ఆలోచన వచ్చింది. అది చిన్నగా చేసుకుంటా పోతే నాకు స్నేహితులు, మంచి అద్భుతమైన స్నేహితులు దొరికారు సార్. ఓకే. మొట్టమొదటి తిరుమలయ్య, రెండోది విజయ గారు, మూడోది రియాజ్, హోటల్ రియాజ్ ఇల్లుంటారు మీరు, రియాజ్ గారు. మంచి అద్భుతమైన స్నేహితులు. అడిగితే ఏదైనా సాయం చేద్దామంటే వెనకడుగు వేయకుండా నాకు చేదోడు ఓదోడుగా ఉంటూ నన్ను ముందుకు నడిపించిన దాంట్లో నా కుటుంబం ఎంత పాత్ర ఉందో నా స్నేహితులతో కూడా అదే పాత్ర ఉంది. దానివల్ల ఇప్పుడు రోజు మీరు మామూలుగా ఎంత సంపాదిస్తారు? మీ కుటుంబం మొత్తం, ఒక చిన్న కుటుంబం, ఒక అబ్బాయి సార్, ఒక్క 1000 రూపాయలు సంపాదిస్తాం సార్. రోజు ముగ్గురం కలిపి సంపాదిస్తే 1000 రూపాయలు సంపాదిస్తూ దాంట్లో ఇళ్లవాడులని మంచి చెడ్డబాను మాకు ఎవరికి వ్యసనాలు అనేటివి లేవు సార్. కుటుంబం మొత్తం కూడా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటాం. ఏదైనా మంచి కార్యక్రమం చేయాలా, దైవ కార్యక్రమం చేయాలా ముందుంటాం. ఆ రూపాయి 10 రూపాయలు సంపాదించామనుకోండి, 2 రూపాయలు మేము అంటే ఈ సేవా కార్యక్రమం చేయాలని ఎప్పుడు మీరు నిర్ణయించుకున్నారు? కరోనాప్పుడే సార్. కరోనాప్పుడే నిర్ణయించుకున్నాం. ఆ రోజు కూడా మనం పేదవాళ్ళము, మన కాడికి లేకుండా ఉన్న వాళ్ళకి పెడదామన్న ఆలోచనతో మేము కరోనా స్టార్ట్ చేశాను. ఆ తర్వాత కరోనా 2020 స్టార్ట్ అయింది, 2021 మధ్యలో. అప్పుడు అనేక కారణాల వల్ల ఈ సేవా కార్యక్రమాలు ఏవీ లేకుండా చేస్తే ఎట్టని నా స్నేహితులు సలహా ఇచ్చారు. అప్పుడు ఫౌండేషన్ అనేది ఒక స్టార్ట్ చేసాం సార్. అప్పుడే స్టార్ట్ చేసాం. డాడీ యూత్ ఫౌండేషన్ అని అప్పుడే పుట్టింది సార్. కరోనాలో నుంచి పుట్టిందే ఈ ఫౌండేషన్. ఆ రోజు నుంచి కొంచెం చేసుకుంటూ వస్తున్నాను. ప్రతి నెల ఏదో కార్యక్రమం ఉంటుంది, దైవ కార్యక్రమాలు ఉంటాయి, సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఎవరిని వ్యాచించను. నా కష్టంలోనే, మా కుటుంబ కష్టంలోనే ₹1 తీసి పెట్టుకొని నెలకు ఒక ప్రోగ్రాం చేస్తాం. నేను ఏదైనా చేయాలంటే నా బిడ్డ చేస్తాం సార్. ప్రతి నెల మీరు చూడండి, గూగుల్లో ఉంటాయి. అంటే నాకు చదువు తక్కువ కాబట్టి అంతా నా కొడుకు చూస్తాడు. నేను ఏ కార్యక్రమం చేయాలని నా బిడ్డ కానీ నా సత్యమణి నాకు సహకరిస్తారు. వాళ్ళ సహకారం లేదు నేను ఏం చేయలేను. జనవరికి ఏదో దుప్పెట్లు కాస్ట్లీ మంచి ఇచ్చారు భోజనంతో పాటు. అవును సార్, అవును సార్. చలికాలం అని. అవును సార్, చలికాలం కొన్ని రోజులు చలిగా ఉంది. నేను కూడా ఆ బాధలు పడ్డోడినే చూస్తూ ఉంటాను కాబట్టి సరే ఈసారి జనవరికి మనంగా ఏదో ఒకటి చేయాలని ఆలోచిందంటే మేము ముగ్గురు కూర్చొని ఏం చేయాలో డిస్కస్ చేసుకుంటాం సార్. భార్య, కొడుకు, నేను. ఇళ్లలో నా కొడుకు డాడీ ఈ విధంగా చేస్తే బాగుంటుంది అన్నాడు. ఓకే నాయన అన్నాను. వాళ్ళే షాపింగ్ పోయారు,
వాళ్ళిద్దరే షాగ్యం పోయారు, తెచ్చారు, ఉదయం అందరికి ఇచ్చాం సార్. మా శక్తి ఒకటి. ఇప్పుడు మీ ముగ్గురు కలిసి నెలకు సుమారు ఒక 30,000 40,000 సంపాదిస్తారు. సుమారు దాంట్లో ఇంత అమౌంట్ అని తీసేస్తారా దీనికి? అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. అదేం లేదు. ఒక్కో నెలలో ఖర్చులు పెరుగుతాయి. ఇప్పుడు రెంట్ ఉంది, 10,000 రూపాయలు రెంట్ కట్టాలి, 30,000 మిగిలితే షాప్ రెంట్లు కట్టుకోవాలి, బట్టలు మంచి అన్నీ ఉంటాయి కదా సార్. మినిమం ఒక 5,000 రూపాయలు ప్రతి నెల, ఒక 5,000 రూపాయలు అనేది దైవ కార్యక్రమాన్ని కానీ సేవా కార్యక్రమాన్ని ఖచ్చితంగా పెడతాం. అంటే మీ సత్యమణి నాగమణి గారు, మామూలుగా కరోనా సమయంలో మీకు ఒక్క కొడుకు, మీ ఆయన బయటకు పోయి సేవా కార్యక్రమం చేసి మళ్ళీ వస్తుంటే మీకు భయం అనిపించలేదా? భయం ఉంటుంది సార్. ప్రతి కుటుంబంలో నా భర్త నా బిడ్డ బాగుండాలనే కోరుకుంటాం. కానీ నా భర్త ఒకటే మాట చెప్పాడు, మనమే బాగుండాలని కోరుకుంటే మనం ఉంటామో పోతామో కూడా తెలీదు. మనం ఉన్న 4 రోజుల్లో కూడా నలుగురిలో ఉంటే వాళ్ళు బాగుంటే మనం బాగుంటాము, అందరూ బాగుండాలి, అందులో మనము బాగుండాలి అలా కోరుకున్నాడు. కాబట్టి అప్పట్లో మాకు ఈ టిఫిన్ అంగడి కూడా లేదు. లేకపోయినా సరే ఇంట్లో ఉన్న గోల్డ్ ఆయన ఉంగరాలన్నీ కుదవ పెట్టి ఈ కార్ అక్కడ ఫుడ్ బయట నుంచి తీసుకువచ్చి కార్ ఆయిల్కి అయితేమి, టిఫిన్ భోజనం ప్లేట్లకి కానీ గ్లాసులకు కానీ వాటర్ కానీ వస్తువులు కుదవ పెట్టి 1 నెల రోజులు కంటిన్యూగా డైలీ చేసాము. ఎందుకంటే రోడ్డు మీద డబ్బులు ఉన్నాయి కానీ తినేదానికి ఎక్కడ లేదు ఫుడ్. లారీ వాళ్ళైతే ఒక్కొక్కరు భోజనం చేసి ప్లేట్ తీసుకొని మాకు ఇప్పటికీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అల్లావా చెప్పారు, అమ్మా మీకు దండం అమ్మా, మీరు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మాకు తినడానికి తిండి లేదు, మీరు వచ్చి మాకు తిండి పెడుతున్నారంటే అనేసి చాలా బాధపడ్డారు వాళ్ళు. అదే లేదు పాపం ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళ భోజనాలు. మేము వాళ్ళని అదొక్కటే కోరుకున్నాము, మనం ఈ రోజు సంపాదిస్తాము, వస్తువులు పోతే పోయి మళ్ళీ సంపాదించుకుంటాం. మా అమ్మ మా నాన్న మాకేం ఇలా, వీళ్ళమ్మ నాన్న వీళ్ళకేం వీళ్ళ, మేము కష్టపడ్డాము, మేము సంపాదించుకున్నాం, మేమే జనాభా పెడుతున్నాం. అదొక్కటే హ్యాపీగా ఫీల్ అయ్యాం. మామూలుగా జనవరి 1 నూతన సంవత్సరానికి పెద్దోళ్లకు దండలేసి శాలువాలేసి ఇది చేసే సాంప్రదాయంలో ప్రస్తుతం మనం చేయడం అది తప్పు కాదనను. మీరు ఈ ఎందుకు ఇలా నిర్ణయించు? మనము ఉన్న వాళ్ళ కాడికి పోయి వాళ్ళు సలహా ఇచ్చేరాక ఉండి వాళ్ళ వాకిటి ముందుండి చేస్తే మనకేం వస్తుంది? అదే మన కోసం ఎదురు చూసే వాళ్ళ కాడికి పోతే మనం ఇచ్చే తిండి మీద ఆధారపడి, మనం ఇచ్చే దుప్పటి మీద ఆధారపడితే వాళ్ళు కొన్ని రోజులు దాని మీద ఆధారపడతారు. దుప్పటి కప్పుకొని చల్లగా. ఈ చలికాలంలో రోడ్ల మీద ఎంతో మంది పడుకొని ఉన్నారు. వాళ్ళని చూసి ఒక్కొక్కసారి అట్లా రోడ్డు మీద పోతుంటే బాధ కలిగి ఆ నిర్ణయం తీసుకున్నాం. అంటే ఈ చలికి వణుకుతా వృద్ధులు, పిల్లలు, మహిళలు, కుష్టి వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. కానీ ఉన్న వాళ్ళే తింటూ ఉన్న వాళ్ళే పెట్టుకుంటున్నారు. కానీ ఒక లేని వాడికి పెట్టాలన్న ఆలోచన కలగట్లా. దానివల్ల బాబు కూడా మీకు బాగా సహకరిస్తాడా? మా బిడ్డ మాకు దేనికైనా సరే డాడీ నువ్వు చెయ్యి మేము ఉన్నాం అని అంటాడు. మీ బాబు బాగా సహకరిస్తారు? మా అబ్బాయి దేనికైనా సరే మా ఆయన ఏది చేస్తే దానికి మేమిద్దరం కట్టుబడతాం. అది ఏ కార్యక్రమైనా సరే. మొన్న ఒకసారి ఇక్కడ డెంటల్ హాస్పిటల్ కూడా ఒక ముసలామి పడిపోయింది. తిండి లేక నీళ్ళు లేక సొక్కిపై పడిపోతే పట్టించుకున్న నా దుల్లేడు. వీడు చూసి బాధపడి అప్పుడు అంబులెన్స్ కు ఫోన్ చేసి అప్పుడు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లి 2 రోజులు అక్కడుండి మా అడ్రస్ లో మా ఫోన్ నెంబర్ ఇచ్చి ఆమెను చేపించాము. అలాగా చూసినప్పుడు ఏమవుతుందంటే రేపు మన తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో, రేపు మా పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఒక ఇదితోనే ఈ డాడీ ఫౌండేషన్ స్టార్ట్ చేయటం. కానీ ఈ విధంగా నడవాలా, మనం ఎత్తి పెట్టుకుంటాం, ఏం చేస్తాం? మనం ఈ రోజు ఉంటామో రేపు పోతామో కూడా తెలియదు. దానివల్ల ఏంటంటే ఏదో ఒకటి చేయాలా. కరోనా సమయంలో మీ సేవ చేయాలన్న ఆలోచనతో డాడీ యూత్ ఫౌండేషన్ అనేది అప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు నెల మీరు ఎలాంటి కార్యక్రమం చేపడుతున్నారు? ఒక్కటని లేదు, ఒక దేవుడి కార్యక్రమం చేయొచ్చు, లేకపోతే ఒక ఆశ్రమంకి పోయి ఒక పిల్లలకి
పుస్తకాలు ఇవ్వచ్చు, లేదా ఒక ఫుడ్ పెట్టవచ్చు, లేదా రోడ్ల మీదకి పోయి టిఫిన్ పంపవచ్చు, లేదంటే పెరుగు అన్నం పులుసు అన్నం అట్లాంటివి తీసుకెళ్ళి పంచవచ్చు. అంటే ఇది చెయ్యాలని ఏం రూల్ లేదు. మన మనస్తృప్తికి ఈ రోజు ఇది ఉంది మన కాడ, ఇంకొకరికి ఎత్తుకెళ్ళి పెట్టాలా, అది ఒక్కటే మాకు ఇది. మీ సొంతూరు ఎవరమ్మా? నెల్లూరేనా? నెల్లూరే, మా సొంతూరు నెల్లూరే. బంధువులా మీరు? లేదు, లేరు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఓకే ఓకే. తను బీసీ, ఓకే నేను ఎస్సీ. ఓకే ఓకే. అంటే ఒకే మనసత్వం. అంటే అది భగవంతుడు ఇచ్చిన భావం. ఓకే. డాడీ అనే పేరు నా కొడుకు సెట్ చేశాడు. డాడీ డాడీ ఫౌండేషన్ అనేది నా కొడుకు ఆలోచన నుంచి పుట్టింది. అది చేస్తూ ఉంటాం. డాడీ నన్ను డాడీ అంటున్నావు, నిన్నేను అంటున్నాను. శిరస్థాయిగా నిలబడిపోవాలంటే ముందు ఒక డాడీ అనే పదం పెట్టుకుంటే అందరు కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు డాడీ అంటారు, వాళ్ళకి తెలియకుండా చదివిన వాళ్ళు డాడీ అనేస్తారు. డాడీ అంటే వాళ్ళనే కదా, మనలో కాదు కదా. మీకు మంచి స్నేహితులు ఉన్నారు, రియాజ్ కావచ్చు, అదేవిధంగా తిరుమల విజయన్ అని. ఓకే ఓకే. వాళ్ళు ఏమైనా సహాయ సహకారాలు అందిస్తుంటారా? మీ మనసత్వం ఏమైనా వాళ్ళది కూడా? ఆర్థికంగా అడగను సార్, కానీ ఏమన్నా అడిగితే కాదంట. ఆర్థికంగా సహాయం చేయమని నేను అడగను. వాళ్ళకే వాళ్ళు కొన్ని చేసే సందర్భాలు ఉన్నాయి. కరోనాప్పుడు తిరుమల చేశాడు, నేను బాగా దెబ్బతిన్నప్పుడు విజయన్న చేశాడు. నన్ను మళ్ళా ఒక స్టడీలో పెట్టింది విజయ్ కుమార్ అని ఆర్టీసీలో జాబ్ చేస్తున్నాను. మా తిరుమల అయినేమో నాలాగా వ్యాపారస్తుడే. రియాజ్ గారు అంటే ఇంకా చెప్పలేదు, రియాజ్ గారు అంటే ఇంకా చెప్పలేదు. అందరితోటి మంచి సంబంధాలు. అమరావతి కృష్ణారెడ్డి గారు వీళ్ళంతా ఏంటంటే గైడెన్స్ ఇస్తూ ఉంటారు. పెద్ద పెద్దలతో స్నేహం ఏర్పరచుకొని ఆర్థికంగా ఏమి అడగకపోయినా వాళ్ళు నడవడికి లభ్యమైన. అంటే మొన్న మీరు దుప్పెట్లు పంచారు కదా, మామూలుగా ఏంటంటే 50 రూపాయలు అలా ఇచ్చుకుంటా పోతారు. మీరు ఎందుకు కాస్ట్లీ బాగా మందమైనవి దానికోసం అందరికి కూడా నేను చెప్పేది విన్నపం ఏంటంటే అందరూ కూడా ఏదో ఒకటి చేయాలని ట్రై చేస్తారు సార్. కానీ కౌంటింగ్ పెరుగుతుంది. నేను 100 మందికి ఇవ్వాలా 500 మందికి ఇవ్వాలనుకుంటారు సార్. వాళ్ళు మనల్ని అడగరు, ఎవరు మాకు ఫుడ్ పెట్టండి మాకు అది చేయండి అడగరు సార్. ఇచ్చేది కూడా నీ పద్ధతి అయింది, శుద్ధమైంది ఇవ్వగలిగితే. ఇప్పుడు 100 రూపాయలకు దుప్పటి సార్, అందరు పంచుతారు. 250 రూపాయలు మేము కొనింది అది ఇవ్వగలిగినాం. ఎందుకంటే మేము 50 మందికి చేసాం, 100 మందికి చేయలే. చాలు అనిపించింది సార్. ఏదో ఒకటి తెచ్చిపోయి వాళ్ళకి ఇచ్చిన దానివల్ల వాళ్ళు మనం ఇచ్చేటప్పుడు తీసుకుంటారు, తర్వాత దాన్ని యూజ్ చేసుకోలేరు. కానీ ఒకరోజు వాడుకున్న పద్ధతిగా ఇస్తే బాగుంటుందని ఆలోచనతో కౌంటింగ్ అనేది కాకుండా ఏదో కొన్ని 50 ఇచ్చాం చాలు, లేదంటే అదే కాస్ట్లో 30 ఇస్తాం చాలు అని ఆలోచన సార్. అంతేగాని ఇచ్చేత ఫుడ్ పెట్టినా కానీ నీట్గా పెట్టాలా, ఏదన్నా మనం ఇచ్చినా కానీ ఏదో ఇచ్చామని కాకుండా సక్రమంగా వినియోగించుకుంటే ఇవ్వాలని నా ఆలోచన సార్. ఎక్కువగా రోడ్ల మీద ఉండే నిరుపేదలు, అదేవిధంగా నిరాశ్యులు, అలాంటి వాళ్లకు ఆదుకుంటా మా శక్తికి తగ్గట్టు మా కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకుంటాము. సంపాదించుల్లో కూడా ₹1 ఎత్తిపెట్టుకుంటాం. ఆ ఎత్తిపెట్టిన దాంట్లో 90 పైసలు ఖర్చు పెట్టాం. 10 పైసలు అనేది మళ్ళీ నా బిడ్డకు నాకు కావాలి కదా సార్. 10 పైసలు ఖచ్చితంగా ఎత్తిపెట్టుకుంటాం, 90 పైసలు ఖర్చు పెట్టుకుంటాం. మెయిన్ ఏంటంటే డాడీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు. ఇంతవరకు అకౌంట్ కూడా లేదు సార్. 2020లో ఓపెన్ చేసి 2021లో 20లోనూ రిజిస్ట్రేషన్ అయింది. ఇంతవరకు అకౌంట్ కూడా లేదు, ఎవరిని వ్యాధించలేదు. అన్నీ ఉన్నాయి, మళ్ళీ బిల్స్ ఉన్నాయి, బిల్ బుక్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఉంది. ఇంత బయట పెట్టాల. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే చిన్న కుటుంబం అయినా మనసున్న మనుషులు అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళకు కూడా ఆర్టీవీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతాము. అంటే వీళ్ళు సంపాదించిన సంపాదనలోనే వాళ్ళు డాడీ యూత్ ఫౌండేషన్ అనే పేరుతో నిరుపేదలకు సహాయం చేస్తూ ముందుకు పోతున్నారు. మరింత ముందుకు వెళ్ళాలని, మరింత మందికి నిరాశలు ఉన్న వారికి ఆదుకోవాలంటూ కూడా మనం కూడా కోరుకుంటాం. వీడియో ప్రదీప్తో గయాజ్ ఆర్టీవీ నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.